ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈ రోజు బృహవారం లేదా శుక్రవారం. శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మికి చేసేటువంటి పూజాది కార్యక్రమాల ద్వారా శుక్రప్రీతి ఏర్పడుతుంది. తద్వారా ఐశ్వర్య ప్రాప్తి, ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. మరి 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మి దేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈ రోజు పుష్య శుద్ధ అష్టమి. సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం బృహవారం లేదా శుక్రవారం. శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈ రోజు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం శుక్రప్రీతికి దోహదపడతాయి. తద్వారా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఐశ్వర్య ప్రాప్తి, ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈ రోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి. ఆ క్షేత్రాధిపతి అయినటువంటి బృహస్పతి తోటి పరివర్తన ఉంది. ఆ బృహస్పతికి చంద్రుడి యొక్క వీక్షణ ఉంది. గజకేసరి యోగాన్ని కూడా కలిగిస్తుంది. ఈ బుధుడికి రవితోటి యుతి ఉంది. ఇది నిపుణయోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ బుధ మహాదశ మంచి యోగాన్ని ఈ రోజు పుట్టేటువంటి వారికి కలిగిస్తుంది. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర సంఘటన గృహంలో చోటు చేసుకుంటాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కలిగిస్తుంది. స్త్రీలు గృహరీత్యా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా బలాన్ని పెంచి ఆనందాన్ని పెంపొందింపజేస్తుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను పారిశ్రామిక రంగం వారు క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధి గోచరిస్తుంది. నష్టాలు కనుమరుగవుతాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. అనుకున్నవి సాధించేటువంటి పట్టుదల ఏర్పడుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు స్థిరాస్తి రంగం వారు సవరించుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. శుభ ప్రయత్నాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తే గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. బాధ్యతలు క్రీడారంగం వారికి పెరుగుతాయి. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని మందార పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా అనుకూలతని పెంచుతాయి. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. విద్యార్థులకి కఠిన పరీక్షల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విజయాల్ని సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని రూపాయి నాణేలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ విభేదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకోని సంఘటనలు విస్మయాలను కలిగిస్తే ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోలేకపోతారు. సహనం, ఓర్పు వంటివి తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. వ్యాపార రంగం వారికి దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. విద్యాపరమైనటువంటి చిక్కులు వెలుగులోకి వస్తాయి.
కార్యక్రమాన్ని వేగవంతంగా మహిళలు ప్రారంభించలేకపోతారు. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ అనుభవంలో వెంటనే వాటిని పొందలేకపోతారు. గృహ విషయాలు అనుకూలం. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకోగలుగుతారు. సాధ్యాసాధ్యాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తుంది. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగవుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి ఏర్పడుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ అన్ని రంగాల వరకు కలిసి వస్తుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. బ్యాంకింగ్ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కుటుంబ సఖ్యత ఆనందాన్ని పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాలు లాభిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ఉద్యోగస్తులకి అనుకూలతను పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు మహిళలు సాధించగలుగుతారు. విద్యా సంబంధిత చిక్కులకు సమస్యలకు పరిష్కారాలు విద్యార్థులు పొందగలుగుతారు. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. న్యాయవాద వృత్తి వారికి కూడా అనుకూలత పెరుగుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వ దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆందోళనకర పరిస్థితులకి స్వస్తి చెప్పగలుగుతారు. సందిగ్ధ వాతావరణం నుంచి బయటికి రాగలుగుతారు. అయోమయ పరిస్థితుల నుంచి కూడా బయటికి రాగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యాచరణ తద్వారా కార్యసిద్ధి ఏర్పడతాయి. మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. విద్యార్థులకి సులభ రీతిలో విజయాలు సాధించేటువంటి మార్గాలు అనుకూలిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను యుక్తితో నిర్వహించగలుగుతారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు ఏర్పడతాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తిలో అభివృద్ధి ఆదాయం కూడా పెరుగుతాయి. శుక్రవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని అక్షింతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. అసహనం తగ్గుతుంది.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక లాభాలను గడించేటువంటి యుక్తులు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. విద్యార్థులకి అనుకూలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ఆనందాన్ని పెంపొందింప చేస్తుంది. స్వతంత్ర నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ అనుకోని సమస్యలు చుట్టుముడతాయి, ఆందోళన కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అకారణ విభేదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక విషయాల్లో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రబలమవుతుంది. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి విస్మయాలను కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి తప్పనిసరి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో వ్యవసాయ రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ ఐక్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు బలాన్ని పెంచుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక విషయాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు మహిళలకు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటే శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ప్రశాంతత ఏర్పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చిత్రమైన ఈ జగత్తులో విచిత్రమైన బుద్ధిజీవి అయిన మానవుడు ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా ఫలితాల్ని గనక పొందలేకపోతే గృహబల రీత్యా కొన్ని నియమానుసార తత్వాల్ని గనక ఆచరించినట్లయితే విధివ్రాసిన దుర్వ్రాతను తొలగించుకొని అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని సంపాదించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. బెల్లాన్ని శనగల్ని కూడాను దానం గనక ఇచ్చినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటమే కాకుండా ధనలాభం కూడా పొందటానికి ఆస్కారం ఉంది. క్రమం తప్పకుండా విఘ్నేశ్వరుణ్ణి అర్చన చేస్తూ లడ్డూలు నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే కార్య సాఫల్య సిద్ధి, ఏ పనికి వెళ్ళినప్పటికీ కూడాను దిగ్విజయ సిద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతాయి. అదృష్టం కలిసి రావడానికి తెలుపు వస్త్రంతో తయారు చేసినటువంటి జెండాను రావి చెట్టు మీద ఎగరవేయాలి. రావి చెట్టు మీద తెల్ల జెండా గనక ఎగరవేసినట్లయితే వృత్తిలో ఆకస్మికమైనటువంటి అడ్డంకులు ఉన్నప్పటికీ కూడాను తొలగిపోయి ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ఇంటి సింహద్వారం దగ్గర ప్రతిరోజు కూడాను ఆవ నూనెతో గనక దీపం వెలిగించినట్లయితే ఆ దీపం కొండెక్కిన తరువాత మిగిలిన నూనెను సంధ్యా సమయంలో గనక రావి చెట్టుకు గనక పూసినట్లయితే ఈ విధంగా 7 శనివారాలు గనక ఎవరైతే ఆచరిస్తారో ఆర్థిక సంకటాల నుంచి
విముక్తులై తీరుతారు. నిద్ర నుంచి లేవగానే, ప్రాతకాలంలో నిద్ర నుంచి లేవగానే ప్రతి ఒక్కరూ కూడాను తమ 2 చేతులు కూడా చూసుకొని నమస్కృతాంజలి గనక గడించినట్లయితే దిష్టిదోష ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. దేవాలయాల్ని సందర్శించినప్పుడు నిత్యాన్నదాన పథకాలకు మీకు తోచినటువంటి సహాయం చేసినట్లయితే చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని మీరు పొందుతారు. అంతేకాకుండా మీరు నిత్యం కూడాను తినేటువంటి పదార్థంలో కొంత భాగం ఒక ముద్దగా తీసి జంతువులకు గనక సమర్పించినట్లయితే విశిష్టవంతమైన అభివృద్ధి పదం మీకు పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా. ఇంటికి పెరటిలో తులసి మొక్క వనంగా తయారు చేసి నిత్యం గనక చెంబెడు నీళ్లు గనక పోస్తూ ఉన్నట్లయితే మీ గృహంలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండి తీరుతుంది. బియ్యం పసుపు కలిపి రుబ్బి ఆ పదార్థంతో ఇంటి ముఖద్వారం మీద ఓం అని చెప్పేసి రాయండి. గృహబలరీత్యా కూడా చాలా మంచిది. ఆ ఇల్లు సర్వ బాధల నుంచి కూడాను విముక్తి అయి రక్షింపబడుతుంది. ధనం అనేటువంటిది అందరికీ అందుబాటులోకి రాదు. అందరికీ అందుబాటులోకి రావాలంటే అది జన్మసుకృత రీత్యా వస్తూ ఉంటుంది. అయితే ధన సంకటాల నుంచి విముక్తి పొందడానికి ఏ దేవి యొక్క స్వరూపాన్ని పూజించినా ప్రతిరోజు పూజా సమయంలో ఆ దేవి ప్రతిమ మీద ఒక లవంగాన్ని అర్పించండి. ఈ యొక్క పద్ధతి నిత్యం గనక ఆచరించినట్లయితే త్వరగా ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పు, అంతేకాకుండా మీ ఆర్థిక దుస్థితి తొలగిపోయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ లవంగాలన్నింటినీ కూడా సేకరించిన పిదప నీటిలో కలపండి. ఎవరైనా సరేనండి, మంగళవారం నాడు మాత్రం అప్పు తీసుకోకండి. అప్పు మంగళవారం తీసుకుంటే తీర్చడం చాలా కష్టం అవుతుంది. కొబ్బరికాయను ఎర్రని వస్త్రంలో చుట్టి ఇంట్లో ఉంచుకుంటే ధనం వృద్ధి చెందుతుంది. మీరు ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు పూజ చేసినటువంటి కొబ్బరికాయ కూడా ఇస్తారు కొంతమంది. ఆ పూజారి ఇచ్చినటువంటి కొబ్బరికాయని తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మానికో లేక లోపల ఉంచినట్లయితే ధనప్రాప్తి సిద్ధింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రమోషన్ రాకుండా ఎన్నాళ్ళు ఉన్నా ఇట్లాగే ఉన్నాను కదా అని చెప్పేసి మీరు బాధపడుతూ ఉంటే, ఎన్ని సంవత్సరాల సర్వీస్ అయిందో అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. మీకు ఎన్ని సంవత్సరాల సర్వీస్ అయితే ఉందో అన్ని గోమతి చక్రాలు తీసుకోండి. ఆ గోమతి చక్రాన్ని శివలింగం పైన ఉంచండి. ప్రమోషన్కి కావలసినటువంటి దారి నిశ్చయంగా తెరుచుకుంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ధృతరాష్ట్రుని యొక్క సంతానమైనటువంటి దుర్యోధనుడు, అతని యొక్క సోదరులు బహుక్రూరాత్ములై ఎంతసేపు పాండవుల మీద కక్ష సాధించాలనేటటువంటి ప్రయత్నం ప్రారంభం చేశారు. దుర్యోధనుడు ఎంతటి అపకార బుద్ధితో ఉన్నాడో గమనించలేనంత అమాయకుడు భీష్ముడు కాడు. కానీ ఆయన మాట వినడానికి ధృతరాష్ట్రుడు సిద్ధంగా లేడు. పెద్ద కొడుకుని విడిచిపెట్టు, వాడు పుట్టినప్పుడు అనేకమైన దుశ్శకునములు కనపడ్డాయని చెప్పాడు భీష్మాదులు. కానీ ధృతరాష్ట్రుడు అంగీకరించాల. ఇది పెను విపత్తుకి దారి తీస్తుంది అని భీష్ముడికి తెలుసు. కానీ పిల్లలందరూ విద్యాభ్యాసం చేసి వృద్ధిలోకి రావాలని కృపాచార్యుణ్ణి గురువుగా నియమించి ఇటు పాండురాజు కుమారులకి అటు ధృతరాష్ట్రుని యొక్క కుమారులకి విలువిద్యాభ్యాసం చేయించాడు. కొంతకాలమైన తరువాత అనుకోకుండా ద్రోణాచార్యుల వారు నూతిలో పడిపోయినటువంటి బంగారు బంతిని బాణ పరంపర చేత పైకి తీస్తే ఆయన యొక్క విలువిద్యా నైపుణ్యాన్ని తెలుసుకుని ఆయనని గురువుగా నియమించి ఇటు ధృతరాష్ట్రపుత్రులు అటు పాండురాజు పుత్రులు కూడా
విద్యాభ్యాసంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి కావలసినటువంటి వ్యవస్థనంతటినీ కూడా ఏర్పాటు చేశాడు. ఆ రకంగా పిల్లలందరూ బాగా చదువుకుని వృద్ధిలోకి రావడానికి కావలసినటువంటి స్థితిని ఏర్పరిచాడు. అయినా దుర్యోధనుడు పాండురాజు పుత్రుల యందు మాత్సర్యాన్ని విడిచిపెట్టకుండా వాళ్ళని లక్క ఇంట్లో పెట్టి కాల్చి చంపాలని కుట్ర రచించి అక్కడికి పంపి చంపే ప్రయత్నం చేస్తే దైవబలం చేత వాళ్ళు బయటపడి చిట్ట చివరికి ద్రౌపది యొక్క అంతఃపురానికి చేరి ఆ మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని సంతోషంగా ఆ ద్రౌపదిని యొక్క సామ్రాజ్యంలో ద్రౌపది దగ్గర సురక్షితంగా ఉన్నారు అన్న వార్త యువతల ధృతరాష్ట్రుని యొక్క పిల్లలైన దుర్యోధనుడు మొదలైన వాళ్ళకి అందింది. అందగానే దుర్యోధనుడు చాలా బెంగపెట్టుకున్నాడు. ఏదో పైకి దొంగ ఏడుపు అంటే ఏడిచారు, కానీ ధృతరాష్ట్రుడు ఆయన కుమారులు పాండవులు బ్రతికున్నారు, పైగా ఇప్పుడు ద్రౌపదుడి అండ లభించింది. ఆ ద్రౌపదిని యొక్క కుమార్తె అయినటువంటి ద్రౌపదీదేవి పాండవులు 5గురికి ఇల్లాలైందనేటటువంటి వార్త తెలుసుకున్నటువంటి దుర్యోధనాదులు ఎలాగైనా పాండవుల్ని అంతమొందించాలనేటటువంటి దురుద్దేశ్యంతో అందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ధృతరాష్ట్రుడితో కొన్ని పన్నాగములు మాట్లాడాడు దుర్యోధనుడు. అందులో మొదటిది ఏది అంటే, ఇవాళ పాండవులకి ద్రౌపదుని యొక్క ఆశ్రయం లభించింది. ఇప్పుడు పరమ బలవత్తరమైనటువంటి ద్రౌపదుని యొక్క ఆశ్రమం పాండవులకు లభించింది కాబట్టి వాళ్ళు ఉత్తరోత్తర ఇంకా ఇంకా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. శ్రీకృష్ణుడు, బలరాముడు, యదు, వృష్టి, భోజాంధక వర్గాలు ఇవన్నీ కూడా, ఈ వంశాలన్నీ కూడా పాండవులకు మద్దతుగా నిలబడితే, వాళ్ళు బలాన్ని పుంజుకుంటే వాళ్ళని ఓడించి రాజ్యాన్ని కబళించడం చాలా కష్టం. ఇవాళ కాకపోతే రేపైనా అర్ధరాజ్యం కోసం వస్తారు. అందుకని వాళ్ళని బలహీనపరచాలి అంటే ద్రౌపదుడికి పాండవులకి మధ్యలో భేదాన్ని కల్పించాలి. కల్పిస్తే ద్రౌపదుడి దగ్గర పాండవులకు ఆశ్రయం పోతుంది. పోతే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ ధృతరాష్ట్రుడి దగ్గరికే వస్తారు. వస్తే మట్టు పెట్టడం చాలా తేలిక. కాబట్టి మొదటి ఆలోచన ద్రౌపదుడికి అల్లుళ్ళకి పాండవులకి మధ్యలో భేదభావం కల్పించాలి, ఇదైనా సాధించాలి. లేదా కుంతి కొడుకులకు మాద్రి కొడుకులకు భేదం కల్పించాలి. కుంతీదేవి కొడుకులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మాద్రి కొడుకులు నకుల సహదేవులు. మాద్రి ఇప్పుడు లేదు, తండ్రి లేడు. కాబట్టి కుంతీ సంతానం వల్ల మాద్రి సంతానానికి ఏదో అన్యాయం జరుగుతోందని మనం ఆ 5గురు అన్నదమ్ముల మధ్య కక్షలు పెంచగలిగితే, వాళ్ళకి మధ్యలో దెబ్బలాట వస్తే, యుద్ధం జరిగితే మన చేతికి మట్టెట్టుకోకుండా కార్యం చాలా పూర్తయిపోతుంది. కాబట్టి 5గురి మధ్యలో భేదం కల్పించగలగాలి. లేదా అందగత్తెలైనటువంటి కొంతమంది స్త్రీలని పాండవుల మీద ప్రయోగించి ద్రౌపదీదేవి వారి పట్ల విముఖురాలయ్యేటట్టుగా చెయ్యాలి. అథవా 5గురికి ఒక్కతే భార్య కనుక అంత తేలికగా సంసారం నడవదు. ద్రౌపదీదేవికి పాండవులకు మధ్య వైషమ్యాన్ని కల్పిస్తే, భేదాభిప్రాయాలు కల్పిస్తే వాళ్ళని మట్టు పెట్టడం తేలికైపోతుంది. స్త్రీ కారణంగా దెబ్బలాడుకుంటారు. దెబ్బలాడుకున్న తర్వాత వాళ్ళని వర్గాలుగా చీల్చి వైషమ్యాలు కల్పించి మట్టు పెట్టడం తేలికవుతుంది. కాబట్టి అలాగైనా ప్రణాళిక చెయ్యాలి. లేదా చాటుమాటు మంత్రాలు నిరపి ఎలాగైనా భీముణ్ణి చంపేయాలి. భీముణ్ణి ముందు చంపేస్తే పాండవులకు పెద్ద ఆధారం పడిపోయినట్టే. దుర్యోధనుడికి ఎప్పుడూ కూడా భీముడి గురించే భయం. అందుకే భీముణ్ణి కానీ చంపేశామా ఇక మనకి పాండవుల వలన భయం లేదు. ఈ 5టిలో ఏదో ఒక ప్రణాళికని మనం రచన చెయ్యాలి అని ఆలోచన చేస్తూ ఉండగా కర్ణుడు లేచి, ఈ చాటుమాటు ప్రయత్నాలు చెయ్యవలసినటువంటి అవసరం మనకేమిటి? మనం అస్త్ర విద్యని నమ్మిన వాళ్ళం. ఆ పాండవులెంత, అర్జునుడెంత, నువ్వు నాకు సమ్మతినియ్యి, ఉత్తర క్షణంలో వెళ్ళి అర్జునుణ్ణి పాండవుల్ని ఓడించి యుద్ధం చెయ్యడం కోసమని చెప్పి దుర్యోధనుణ్ణి అనుమతి కోరాడు. అనుమతి కోరి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతుండగా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఈ విషయాలు నివేదించి ఏం చెయ్యమంటావు చెప్పమని అడిగారు. ధృతరాష్ట్రుడికి తెలుసు ఈ డాంబికపు మాటలే తప్ప కర్ణుడు నిజంగా యుద్ధానికి వెడితే వాళ్ళని ఏమీ చేయలేడు. అందుకే ఆయన అన్నాడు, ఇవన్నీ మనం చెయ్యడం కాదు, మనం ఏం చేసినా భీష్ముడికి తెలుస్తుంది. భీష్ముడు ఉండగా, ద్రోణుడు ఉండగా తొందరపడి మనం ఏం చేసినా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. మనం ఏ కుట్ర చేసినా
భీష్మ, ద్రోణ, విదుర, కృపాచార్యుల వంటి వారి మాట విన్నట్టుగా కనపడాలి. నేను చూడండి, విదురుడి మాటలు రోజు వింటాను, ఏది తలకెక్కించుకోను. ధృతరాష్ట్రుడు చెప్పిన మాట. అలా భీష్మ ద్రోణుల్ని పిలుద్దాం. పిలిచి ఏం చెయ్యమంటారని అడుగుదాం. బహుజాగ్రత్తగా వాళ్ళ సమ్మతిని పొంది పాండవుల్ని మట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేద్దాం అని భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి ఆహ్వానం చేసి, ఇలా పాండవులు బ్రతికున్నారని తెలిసింది, ఏం చేస్తే బాగుంటుందని అడిగారు. అయితే భీష్ముడు అన్నాడు, తండ్రి తాతల యొక్క సామ్రాజ్యానికి మీరు ఎలా అధికారం కోరుతున్నారో అలాగే పాండవులకు కూడా అధికారం ఉంది. కాబట్టి ఏ విధంగానూ కూడా పాండవుల మీద యుద్ధం చెయ్యడానికి నేను అంగీకరించాను. వాళ్ళు పరమధర్మాత్ములు, తండ్రి లేని బిడ్డలు. అసలు వాళ్లతో యుద్ధం నువ్వు ఎందుకు చెయ్యాలి దుర్యోధన? ఒక్కనాటికి వాళ్లతో యుద్ధాన్ని నేను అంగీకరించాను. కాబట్టి సగం రాజ్యాన్ని పాండవులకి, సగం రాజ్యాన్ని నువ్వు పరిపాలించు. ఇది ఉభయులకు కూడా అంగీకార యోగ్యముగా ఉండవలసిన విషయం. అంతేకాని పాండవుల్ని పాడు చేసే ప్రయత్నం మీరు చేస్తే మాత్రం నేను అంగీకరించాను. దుర్యోధన, నేను చెప్పిన మాట విను. నువ్వు నేను చెప్పినట్లుగా ప్రవర్తిస్తే నీకు కీర్తి కలుగుతుంది. కీర్తి రాజుల యొక్క జన్మ ఫలం. అలా ఎవడు కీర్తిని పొందాడో వాడు సమున్నతమైనటువంటి స్థితిని పొందుతాడు. జీవితంలో బంధువులు కానీ లోకాలు కానీ సంతోషించడానికి కారణం ఏది అంటే కేవలముగా ఆ కీర్తి. ఆ కీర్తిని సంపాదించడం అన్నది ఎక్కడో దొరికే వస్తువు కాదు. నువ్వు సక్రమంగా ప్రవర్తించడాన్ని బట్టి కీర్తి వస్తుంది. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. పాండవులకు అర్ధరాజ్యమే, నువ్వు అర్ధరాజ్యం తీసుకో. అలా తీసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు. కీర్తి లేని వానికి నీ జీవనంబు నిరర్ధకంబచూవే, అవని మీద నిత్యమైన ధరము నిర్మల కీర్తియా, అట్టి కీర్తివడయుట శ్రమంబే. నేను చెప్పినటువంటి మాట బాగా విను దుర్యోధన. అసలు లోకంలో కీర్తి పొందకుండా బ్రతికేటటువంటి వాడి జీవితం ఏది ఉంటుందో అది నిరర్థకము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 22వ రోజు. మన ఆండాళ్ నీలాదేవిని ముందు పెట్టుకొని స్వామిని మేల్కొల్పడానికి సిద్ధపడింది. స్వామి అందరినీ తన సొత్తుగా కలిగినవాడు. అందుకోసం ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడంలో అటు జీవులతో పాటు ఇటు నీలాదేవి కూడా సమానురాలే. అందుకోసం ఆవిడ్ని ముందు పెట్టుకున్నట్టయితే మొదట తత్వాన్ని గురించి తెలిసినటువంటి మహనీయురాలు కనుక ఆమె వీరికి ఏ విధంగా నడపాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలిసేటట్టు చేస్తుంది. నిన్నటి పవసరంలో మన వాళ్ళంతా అమ్మని ముందు పెట్టుకుని వచ్చి మాత్తారునక్కు వలి తొలైందు ఉన్ వాసర్కణ్ ఆత్తాదువందు ఉన్ అడి పణియుమా పోలే. శత్రువులంతా తమకుండే అభిమానాన్ని దురభిమానాన్ని వదిలిపెట్టి నీ పాద సన్నిధానానికి చేరి ఏ విధంగా నిన్ను ఆశ్రయిస్తూ ఉంటారో, హే భగవాన్ మేము కూడా అట్లా వచ్చాం నిన్ను ఆశ్రయించడానికి అని చెప్పారు. నీ సొత్తుగా మేమయ్యాం అని అన్నారు వీళ్ళు. అయితే లోకంలో ఇల్లు వాకిలి ఇలాంటివి మన సొత్తే, కానీ అది మనతో పాటు మిగతా వాళ్ళు కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటాయి. అలానే వీళ్ళు కూడా నా వాళ్ళు అన్నారు కదా, నన్ను ఇంకా మిగతా వాటిని కూడా కోరుకుంటూ ఉంటారా లేదా అనేది చూద్దాం అని పరమాత్మ కొంచెం ఎదురు చూస్తున్నాడు అన్నమాట.
మేము నిన్ను ఆశ్రయించిన తర్వాత ఏదైనా కాస్త రాజ్యం ఇచ్చి దాన్ని పరిపాలించుకుంటారా అంటే అలా వెళ్ళిపోయి పాలించుకునేటట్టు ఉంటారా అనేది చూద్దాం అన్నట్టుగా శ్రీకృష్ణుడు ఏం మాట్లాడలేదట. భగవంతుడిని ఆశ్రయించినప్పుడు ఆయన ఇచ్చేది అని ఇవి రెండు కోరడం దోషం అంటారన్నమాట. ఆయనకి మాత్రమే అనే భావంతో మనం ఆయన ఆశ్రయించాలి అనేటటువంటిది వేదాలు చెప్పినటువంటి ఒక రహస్యం. భగవంతుడే సర్వస్వము అని విశ్వాసం లభించడం కష్టమే. ఒకవేళ కొందరు విశ్వసించినా భగవంతుడి కంటే వేరైనటువంటి వస్తువులు నాకు అవసరం కాదు అని మనసులో నిర్ణయం చేసుకోవడం అంతకంటే కష్టం. లోకంలో వస్తువులని మార్పు చెందుతూ ఉంటాయి కదా. ఈ వస్తువు నాది అని అనుకున్నాం, వస్తువుకి మార్పు సహజం అని తెలియకుండా నాది అనుకోవడం చేత ఈ అనుకున్న నాది కొంతకాలానికి మార్పు చెందిపోతే అయ్యో నాది పోయింది అనుకున్నాం. లభించింది కొత్తదొకటి నాది అనుకోగానే పెద్ద పొంగిపోవడం ప్రారంభించాం. అది నశించిపోగానే అయ్యో కుంగిపోవడం ప్రారంభించాం. ఇలాగా ఎన్నెన్ని వస్తువులు, ప్రకృతిలో ప్రతి వస్తువుకి కూడా మార్పు సహజమే అయినప్పుడు ఆ పరమాత్మ వీడి కర్మను బట్టి దాన్ని మార్పు చెందిస్తూ ఉంటాడు అనే విషయం తెలియక మారే వస్తువును బట్టి వీడి యొక్క భావనలు, శోకాలు, దుఃఖాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి. వీడికి ప్రశాంతత, సుఖం అనేది ఎప్పుడు ఉండనే ఉండదు. అది ఎప్పుడు కలుగుతుంది అంటే తనని పరమాత్మకి అర్పించుకుని ఆ పరమాత్మ ఏదందిస్తే అది ఆయా కాలానికి అందుతూ ఉంటుంది అనుకుంటూ దాంతో ఎవడైతే ప్రవర్తించ నేరుస్తాడో వాడికి ఆనందించడం సులభం అన్నమాట. లోకంలో ఎవరైతే నాకు ఏ జ్ఞానం లేదంటూ తమ యొక్క అయోగ్యతని అంగీకరిస్తూ పరమాత్మని శరణాగతి చేస్తూ వానేక ఆజ్ఞారూపంగా జీవితాన్ని సాగిస్తారో వాళ్ళకి జీవించడం సులభం అంటారన్నమాట. నిన్న మన వాళ్ళంతా కూడా అలాగే తమకి ఏ రకమైనటువంటి అభిమానము లేకుండా పరమాత్మని ఆశ్రయిస్తూ వచ్చాము అంటూ చెప్పారు. ఈవేళ అలా వచ్చినటువంటి మేము మరొక చోటుకి ఎక్కడికైనా మమ్మల్ని పంపిస్తే దానికి కూడా మేము తగ కేవలము నీకు మాత్రమే చెందిన వాళ్ళమే వస్తున్నాం సుమా అంటూ తమకుండేటటువంటి పరిపూర్ణ శరణాగతి భావాన్ని మన వాళ్ళు చెప్తున్నారు. రావణాసురుడు బాధ పెడితే పడలేక విభీషణుడు శ్రీరామచంద్రుడి యొక్క సన్నిధానానికి వచ్చిన తర్వాత రామా నేను నీ సన్నిధానాన్ని ఆశ్రయించాను, ఇక నువ్వు ఏం చేసుకున్నా సరే అంటూ తన్ని రక్షించినా, శిక్షించినా, భక్షించినా ఇక తనకేం సంబంధం లేదు అనుకున్నట్టుగా ఎట్లాగైతే వచ్చి తన యొక్క భార్య, పిల్లల్ని, రాజ్యాన్ని, ప్రాణాల్ని అన్నిటిని కూడా భవద్గతం మే రాజ్యంచ జీవితంచ ధనానిచ అంటూ రామచంద్రుని శరణాగతి ఏ విధంగా చేశాడో అట్లానే ఈవేళ మన గోపీ జనమంతా ఆండాళ్ నీలాదేవి పురస్సరంగా శ్రీకృష్ణ భగవాను యొక్క పాదారవిందాల చెంత తమ యొక్క ఆత్మార్పణ కావించుకుంటున్నారు. 22వ పాసురంలో ఎలాగో అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిகளே శరణం అంకణ్ మాంగ్యాలత్ అరసర్ అభిమాన భంగమాయి வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கணிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழுந்து ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిகளே శరణం. మన ఆండాళ్ చాలా అందమైనటువంటి ఒక దివ్య ప్రబంధాన్ని మనకు అందించింది. రామాయణం ఒక అద్భుతమైన ప్రబంధం అంటూ కావ్య రసజ్ఞులంతా కూడా అంగీకరిస్తారు. కారణం శబ్ద సౌందర్యం, అర్ధ సౌందర్యం, బయటికి కనిపించే ఒక అర్ధ సౌందర్యంతో పాటు దాని వెనక నడిచేటువంటి మరొక అద్భుతమైనటువంటి గాంభీర్యము కూడా అందులో ఉన్నాయి కనుక అంటూ దాన్ని ఉత్తమ కావ్యంగా అంగీకరిస్తారే. అంతకంటే ఉత్తమ కావ్యం మనకి ఆండాళ్ అనుగ్రహించినటువంటి 30 పాటల తిరుప్పావై ప్రబంధం అని మనం ప్రబంధాన్ని చూస్తే గుర్తించవచ్చు. అందులో శబ్దాలు అందం, అర్థాలు అందం, పైకి ఒక అందం, లోపల ఒక అందం, ఉపమానాలు చూస్తే వాటిలో అందం, వైజ్ఞానిక దృష్ట్యా చూస్తే అందులో ఒక అందం. నిజానికి ఏవి ఎలా ఉంటాయో మనం గతంలో చెప్పుకుంటున్నామే. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి పాసురం. ఇందులో నేత్ర సౌందర్యాన్ని మన గోదాదేవి స్తుతిస్తుంది. చాలామంది కవులు నేత్ర సౌందర్యాన్ని స్తుతించడం మనకందరికీ తెలుసును. వాళ్ళు ఏ పద్మాలతోటో కలువలతోటో సాధారణంగా కీర్తిస్తూ ఉంటారు. కానీ కలువ నేత్రానికి పోలిక ఎట్లా అవుతుంది, ఒక పద్మ నేత్రానికి పోలిక ఎట్లా అవుతుంది దీనికి దానికి అంటే మనకేమిటో అంత ఆనందంగానూ అంత సబబుగానూ కనిపించదు. మన గోదాదేవి తాను సహజమైనటువంటి సౌందర్యము, సహజమైనటువంటి దృష్టి కలిగినది కనుక శ్రీకృష్ణ సౌందర్యాన్ని యథార్థంగా తాను అనుభవించి మనకందరికీ అనుగ్రహిస్తోంది. నేత్రాలు నిదురిస్తుంటే
ఇలా ఇలా మూసుకుని ఉంటాయి. కొంచెం కొంచెం తెరవాలి అని అంటుంది. దానికి ఒక ఉపమానాన్ని చెప్పాలి. అది ఎట్లా అంటే, సాధారణంగా చిన్న చిన్న పశువులకి మెడలో కట్టేటటువంటి సిరిమువ్వ గజ్జెలు ఉంటాయి. ఆ గజ్జెలను మనం చూస్తే ఇలా గుండ్రంగా ఉండి ఇలా ఒక చిన్న గీత ఉంటుంది. ఆ లోపల ఏదో ఒక నల్లటి వస్తువు శబ్దం రావడానికి ఉంటుంది. నిద్రించేటప్పుడు కలిగే ప్రథమ స్పందన మేల్కొనేటప్పుడు ఏ విధంగా ఉంటుందో దాన్ని మన ఆండాళ్ళ తల్లి పోలుస్తోంది. సిరిమువ్వ గజ్జెలకి ఉండేటటువంటి ఆ ద్వారం ఎట్లాగైతే మెల్లమెల్లగా తెరుస్తున్నట్టుంటుందో అలాంటి నేత్రాలు అంటూ దానికి పోలిక. ఇది కవి సమయంలో ఎవరు కూడా చెప్పినట్టు, ఎవరు ఆ రకంగా దర్శించినట్టు కూడా మనకి తెలియదు. ఒక ఆండాళ్ళట దర్శించగలిగింది. ఇది నేత్రాన్ని తెరవటంలో ఉండేటటువంటి సౌందర్యానికి ఒక పోలిక చెప్పి, అయితే ఆ సిరిమువ్వ గజ్జెలు స్పర్శకి చాలా కఠినంగా ఉంటాయి. అంచేత మళ్ళీ స్పర్శకిని రంగుకిని దాని ఉపమానం కాకుండా దానికోసం మళ్ళీ ఒక అందమైనటువంటి పద్మాన్ని, సూర్యచంద్రుడు వంటి కాంతిని, ఇవన్నీ చెప్పి చాలా పొరపాటు చేశాను. అసలు ఏమిటో అలాంటి ప్రాణాలు లేనటువంటి అచేతనాలైనటువంటి ఏదో కాస్త ఏ గ్రహణం పడితేనో తగ్గిపోయి మళ్ళీ పెరుగుతూ ఉండేటటువంటి ఆ సూర్య చంద్రుల్ని ఉపమానంగా చెప్పడం ఏమిటి? చిచి కానే కాదు. అసలు నీ కంటికి నీకన్నే పోలిక అంటూ మన ఆండాళ్ళ తల్లి స్వామి యొక్క నేత్రాన్ని తీర్మానం చేసింది. ఇది వాల్మీకి భగవానుడు చేశాడనమాట. రామాయణంలో రామరావణ యుద్ధం జరుగుతోంది. అబ్బాయి ఎంత బాగా జరుగుతోందో అనాలనిపించింది. దేంతోనో పోలిక చెప్పాలి. ఎంతో పోలిక చెప్తాం. ఆకాశం అండి మా ఇంట్లో ఉండే ఖాళీ ఎంత పెద్దది అని అంటే నవ్విపోరా ఎవరైనా? ఆకాశం ఎంత పెద్దది అనంటే ఆకాశం అంత పెద్దది అనాలి. సముద్రం ఎంత పెద్దది అంటే మా పెరట్లో ఉండేటటువంటి చిన్న ట్యాంక్ అంతా అంటామా? లేదా మా ఊళ్ళో ఉండే నది ఎంత అంటామా? అయితే మా హుస్సేన్ సాగర్ అంత అంటామా? అంటే అది అంత సబబుగా ఉండదు కదా. కనుక సముద్రం ఎంతటిది అంటే సముద్రం అంతా అంటే అది నిజమైనటువంటి పోలిక. అలానే రామ రావణయో రుద్ధం రామ రావణయో రివ అంటూ తీర్మానం చేసేసాడు వాల్మీకి. రామరావణుల యుద్ధం ఎలా ఉందంటే రామరావణుల యుద్ధంలాగా. ఆయన ఎలాగైతే అన్నారో అట్లాగే మన ఆండాళ్ స్వామి యొక్క నేత్ర సౌందర్యం ఎంత గొప్పదంటే నీ నేత్రములంతా అంటూ తీర్మానం చేసి ఈ పాసురంలో చాలా అద్భుతమైనటువంటి వాస్తవికతను మనకి ప్రసాదిస్తుంది అన్నమాట. ఇందులో ఈవేళ మన వాళ్ళు స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నారు. తమ శరణాగతిని ఆయన ముందర ఆవిష్కరిస్తున్నారు స్వామిని. అంకణ్మాజ్ఞాలత్ అరసర్ అందమైన కణ్ విశాలమైనటువంటి ప్రాంతాలతోటి ఈ భూమి అంతా నిండుంది. మాజ్ఞాలం ఇది చాలా అద్భుతమైనటువంటి భూమి. ఇది ఎప్పుడు తమస్సునే ఇచ్చేటటువంటి భూమి. కనుక ఏం చేస్తుందంటే ఇది నాది ఇది నాది ఇది నాది అంటూ అహంకారాన్ని అభిమానాన్ని ఇస్తుంది. ఆ అభిమానం ఎంతకాలం ఉంటుంది కనుక ఒకనాడు వీడు మెల్లిగా దేహాన్ని వదిలిపెట్టి పోవలసిందే. ఇంత గొప్ప విశాలమైనటువంటి అందమైనటువంటి దేహం కలిగిన ఏదో ఒకనాడు పాపం వీడికి మరి పిలిస్తే పలకడానికి నాది నాది అనుకోవడానికి వీలేకుండా నిప్పుల్లో పారేసినా వారు మాట్లాడకుండా అలాగే ఉండిపోయేటట్టుగా ఇందులోంచి వాడు కాస్త వెళ్ళిపోతుండ్రా మనం చూస్తున్నామే. దీని మీద ఉన్న 4 రోజులు ఎంతెంత అభిమానాన్ని పెంచుకుని అసలు లక్ష్యాన్ని మర్చిపోయి దీన్ని పోషించుకోవడం కోసం మనం పాటలు పడుతున్నాము కదా. ఇలాగ లోకంలో ఎందరెందరో తమ దురభిమానాన్ని పెంచుకుని తద్వారా ఎన్నో రకాల నష్టాలు దుఃఖాలు పొందుతుండేటటువంటి మాంగ్యాలత్ అరసెర్ దీన్ని పరిపాలన చేసుకుంటేటటువంటి అభిమానులైనటువంటి రారాజులంతా కూడా ఒకనాడు ఆ అభిమానం తమ స్వరూప జ్ఞానం కలిగితే తొలగి అభిమాన భంగమాయి వందు నిన్ పళ్ళి కట్టిల్ కీഴే వాళ్ళంతా అక్కడి ఇదివరకు నా దగ్గరికి ఎవడైనా రావాలి అనుకునేవాడు కూడా నీ సన్నిధానానికి చేరి నిన్ పళ్ళి కట్టిల్ కీഴే నీవు శయనించేటటువంటి ఆ అందమైనటువంటి పర్యంకమునకు పాదముల దగ్గరికి చేరి బయట కనుక ఉన్నట్టయితే మళ్ళీ ఒకసారి ఆయనే చూసి వెళ్ళి దీన్ని పరిపాలించబోయి అని అంటే ఎక్కడ నీ నుంచి విశ్లేషించి వెళ్ళవలసి వస్తుందో అని నీ పాదాల క్రింద మాత్రమే చేరి. నిజానికి లక్ష్మణ భరతులకి ఇరువురికి రాముడి మీద ప్రేమ సమానమే అయినప్పటికీ కూడా లక్ష్మణస్వామి ఎప్పుడూ రామచంద్రుని ఆశ్రయించుకునే ఉండడం చేత ఆయన మీద ఏ నింద ఎవరూ మోపడానికి సాహసించలేదు. కానీ భరతుడు వివాహం కాగానే వెళ్ళిపోయి మేనమామ గారింట్లో ఉండడం చేత అసలు నాటకం ఆడిందంతా కైకేయే అయినప్పటికీ కూడా లోకమంతా భరతుడు తెర వెనకాదండి ఈ నాటకం అంతా ఆడించాడు అన్నారు. నిజంగా అమాయకుడని దూరంగా ఉండడం వల్ల కదా ఆ రకమైనటువంటిది నింద ఏర్పడింది భరతుడి మీద. దగ్గరున్న లక్ష్మణుడికి ఏ నింద ఏర్పడలేదు. మేము అట్లాగే దూరంగా ఉండి నీ నుంచి ఎక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధపడి మేము రాలేదు సుమా. నిన్ పళ్ళి కట్టిల్ కీഴే నీ పవళించేటటువంటి ఆ పర్యంకపు పాదముల దగ్గరికే చేరిపోయాను తండ్రి. వందు తలై పెయ్యో
వచ్చి చేరిపోయి ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందో అంటున్నారు. ఎక్కడో సముద్రపు మధ్యలో దారి తెలియక పడుండేవాడికి ఒక్కసారి ఒడ్డు చేరితే, ఒక్కసారి ఇంటిని చేరితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అంత ఆశ్చర్యంగా ఉంది. లంకలో ఉండేటటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళిన హనుమ రామదూతనని చెప్పగానే ఆవిడ ఒక్కసారి ఆశ్చర్యపడిపోయి, అయ్యా హనుమ ఎట్లా జరిగింది? ఆయన నరుడు, నువ్వు వానరుడు, మీ ఇరువురికి సమాగం ఎట్లా జరిగింది అంటే ఏం చెప్తామమ్మా, ఇలా జరిగింది అన్నాడంతే. నీవు రామచంద్రుడు ప్రియపత్నివి, ప్రియపత్నికి సందేశం అందించాలంటే ఆంతరంగికులే అందించాలి. అట్లాంటి ఆంతరంగికమైన సందేశాన్ని నీకు అందించడానికి వీలుగా తాను ఎవరిని ఎన్నుకున్నాడో తెలుసునా? నిన్న మొన్న స్నేహం కలిసినటువంటి సుగ్రీవ సచివుడైనటువంటి నన్ను ఆ సందేశం లక్ష్మణస్వామి ప్రక్కనే ఉన్నా అతనిని కాదని నాకిచ్చి పంపించేటట్టుగా అంత గొప్ప సాన్నిహిత్యం ఏర్పడిపోయింది సుమా అంటూ తాను చెప్తాడనమాట. అట్లాగే మేము కూడా అంత ఆశ్చర్యకరంగానే స్వామి వచ్చి నీ పాదాన్ని చేరాం. అసలు నామరూపాలు లేకుండా పడుండేటటువంటి మేము ఒక పేరు పొంది, ఒక రూపు పొంది, ఒక చోటు పొంది, శరీరాన్ని లభించి, జ్ఞానం కలిగి, నీవు గొప్పవాడివని తెలిసి నిన్నాశ్రయించాలని స్వరూప జ్ఞానం కలిగి, ఆచార్యులు లభించి, మంత్రము తెలిసి, మంత్రార్థము తెలిసి, దాని యందు విశ్వాసం ఏర్పడి నిన్ను ఆశ్రయించి నీ ద్వారా రక్షణ పొందడానికి మరొకదానికి అర్హలము కాము అనేటంత విశ్వాసం మాలో ఏర్పడి ఈవేళ నీ పాదాన్ని చేరగలిగామంటే ఎంత కష్టమే. అది ఎంత దూరం, ఇదెంత దూరం, ఇలాంటి మేము ఒక చేరడానికి అవకాశం లేని ఒక చేరికలాగా చేరగలిగాను తండ్రి. ఇక నువ్వేం చేసుకున్నా సరే నీ ఇష్టం. వందు తలైపోయిదో చేరిపోయారా వేష్ అన్నాడు. మళ్ళీ మనవాడు నిద్రపోతున్నాడు. అయ్యో పిచ్చివాడా, చేరామంటే చేరినందువల్ల కలగాల్సిన ఫలితం ఏదో లభించద్దయ్యా, కనుక దాన్ని మాకు ప్రసాదించు. ఏమిటది అడిగాడు ఆయన. అంటే మాకు ఏవో కొన్ని ఉన్నాయి కోరికలు, వాటిని నువ్వు తీర్చాలి. ఓ కోరికలున్నాయా స్వామి? వేరే కోరికలు మాకేమీ లేవు, నిన్ను సేవించుకోవడమే మా కోరిక, నీ సౌందర్యాన్ని సేవించడమే మా కోరిక. కనుక స్వామి మాకు కావాల్సింది నీ సౌందర్యాన్ని సేవించుకోవడం తప్ప మరొకటే. నీలో కదలిక మేము సేవించాలి, నువ్వు లేస్తుంటే సేవించాలి, అప్పుడు మేము నీకు విజ్ఞాపన చేయాలి. ఓ అలాగే నర్రా, మీకేం కావాలో అవన్నీ చూస్తాం అని అంటాం స్వామి. ఒకసారి నువ్వు లేస్తుంటే మేము లేస్తున్నాను అన్నాడు. ఆగు, అప్పుడే లేవకు. నువ్వు ఎలా లేవాలో, నీలో ఆ ప్రథమ స్పందన ఎలా కలగాలో మేము నిన్ను ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళకి తాను ప్రియుడైపోయాడు కదా, ఏం చెబితే వీళ్ళు ఏం శాసిస్తే అది వింటాడని, శాసనకు లొంగి ఉంటాడని. దగ్గరికి చేరనంత వరకే ఆయన పెద్ద గాంభీర్యాన్ని ప్రదర్శిస్తాడు, దగ్గరికి చేరితే ఇక వీళ్ళు ఎలా శాసిస్తే అట్లా ఉంటాడు, కనుక చెప్పండి అని. వెంటనే మన వాళ్ళు చెప్తున్నాడు, స్వామి ఆ సిరిమువ్వ గజ్జలు తెరుచుకునేటప్పుడు ఏ సౌందర్యం ఉంటుందో, సెంగన్ కింగిణి వాయి చేయిదా తామరై పూపోలే, సిరిమువ్వ గజ్జల వంటి ఆ కదలిక, అలాగే తామర పుష్పం వంటి ఎర్రదనము, దాంట్లో ఉండే సౌగంధ్యము, దాంట్లో ఉండే సౌందర్యము, సౌకుమార్యము, ఇవి కలిగినటువంటి నేత్రాలు. శంకణ్ సిరిచిరిదే ఎర్రని వాత్సల్యాన్ని ప్రదర్శించేటువంటి ఆ దివ్య నేత్రాల్లో ఉండే సౌందర్యం, వాత్సల్యం మా మీద ప్రసరించు. ఎండిపోయిండే బీటల వారినట్టు మా గుండెల మీద నీ యొక్క అనుగ్రహం అనేటువంటి వృష్టిని ఒక్కసారి వర్షిస్తే మేము తట్టుకోలేం, కనుక మెల్లగా 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 మొదట కొంచెం తట్టుకున్నాక మరికొంచెం, దాన్ని ఊర్చుకున్నాక మరికొంచెం, ఇట్లాగా నీ తెరుస్తుంటే ఆ లోపల నుంచి వర్షించే అనుగ్రహ వృష్టి అలా మెల్లమెల్లగా మేము ఓదార్చుకునేటట్టుగా మాలో వర్షించాలయ్యా. శంకణ్ సిరిచిరిదే ఎమ్మేల్ విழிయావో, ఎలాంటి నేత్రాలంటే తింగళం ఆదిత్యను, చంద్రుడి వంటి చల్లదనము, సూర్యుడు వంటి ప్రకాశము కలిగిన ఆ దివ్య నేత్రాలు ఒక్కసారి ప్రకాశించినట్టుగా మా మీద ఆ కాంతి క్రమంగా రావాలి. అవి వేటితోటి పోలిక కాదు. అంకణ్ ఇరండుంకొండు ఎంగళ్ మేల్ నోక్కుదియే, ఆ రెండు నేత్రాలతోటి కనుక ఒక్కసారి మమ్మల్ని అనుగ్రహిస్తే చాలు. ఎంగళ్ మేల్ శాప మిషంతు, మా మీద ఉండే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. లోకులందరికీ వాళ్ళకి పాపాలు పోవడం, వాళ్ళకి ఏదో లభించడం. మాకు పాపం ఏమిటంటే నీ నుంచి ఎడబాటే, కనుక మా ఎడబాటు మరొక దాంతో తొలగేది కాదు, నీ యొక్క అనుగ్రహ విశేషం చేత నీవు మమ్మల్ని కటాక్షిస్తే లభించాల్సిందే. లోకంలో కొందరు కొన్ని పాపాలు ఉన్నాయి. ఇంద్రుడి పాపం అమ్మ కటాక్షంతో పోయింది, అలాగే దక్షుడి పాపం చంద్రపుష్కరిణి స్నానంతో పోయిందిట, అహల్య పాపం నీ పాదస్పర్శతో పోయింది. మాకు అన్నీ కావాలయ్యా, నీ పాదస్పర్శ కావాలి, నీ వక్షస్పర్శ కావాలి, నీ నేత్రాంచలములు ఆంది ప్రసరించాలి, మేము నీ సేవ చేసుకునేటట్టుగా మనల్ని అనుగ్రహించు అంటూ మన వాళ్ళు స్వామి యొక్క దివ్యమైనటువంటి మేల్కొనే సౌందర్యాన్ని ప్రార్థన చేస్తూ ఈనాటి పాసురంలో ఆయన నేత్ర స్పందన, ప్రథమ స్పందన, ఇవి రెండింటినీ కూడా ఈ పాసురంలో కోరుతూ తమ ఆకించిన్యాన్ని తాము వెలిపుచ్చారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. నారాయణ